ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాలం ముందు ఒకే భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతులను చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుంది. వాక్య భాగం అర్థమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనము. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఆమె దేవుడు వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం, కోరిక సఫలం కాకున్నట చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవంచ జీవవృక్షము. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనం, మీ పాపములు ఆయన ముఖమునకు మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం, యెహోవా వాక్కు చేత ఆకాశమును కలిగిన, ఆయన నోటి ఊపు చేత వాటి సర్వసమూహము కలిగిన. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఎందుకనగా దేవుని వాక్యం సజీవమే, బలము గలదే, రెండంచులు గల ఇటువంటి ఖడ్గము కంటిన వాడిగా ఉండి ప్రాణాత్మలను కీలును మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయటం ద్వారాను మనల్ని రక్షించెను. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం, అందుకు యేసు, పునరుద్ధానమును జీవం నేను, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. చివరిగా ఒక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి వాయెను. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మీరే ప్రభు మాలో జీవాత్మ నుంచి మమ్మల్ని జీవింపచ్చే దేవుడే ఉన్నారు ప్రభు. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.